వచ్చిన ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం కీర్తన గ్రంథము 128వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారందరూ ధన్యులు. ప్రార్థన చేసుకున్నాం కనుక సరాసరి వాక్యంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మన వాక్యం నేర్చుకోబోతున్న వాక్యం అంశంగా దేవుని యందలి భయభక్తులు. రెండు భాగాలుగా మాట్లాడుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. అందరూ కొందరు. ఇప్పుడు అందరూ ధన్యుల వారంటే ధన్యత అంటే మనందరికీ తెలుసు. ధన్యత అంటే ఇంకేం లేదు. ఈ భూమి మీద పొందుకున్న వాడి ధన్యులు కాదు. ఈ భూమి మీద సంపాదించిన వాడు ధన్యులు కాదు. ఈ భూమి మీద హోదాలు అనుభవించిన వారు ధన్యులు కాదు. ఈ భూమి మీద సకల సౌకర్యాలు అనుభవిస్తూ అధికారులుగాను లేదంటే గొప్పవారిగాను ఘనులుగాను ఏ స్థాయిలోనైనా సరే ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవించిన వారు ధన్యులు కాదు. కానీ ఆయన త్రోవలో నడిచి ఆయన మనం ఎందుకు గుర్తించారో తెలుసుకొని లైఫ్ మీటి ఎక్కడ ఎదురు కనపట్లేదు. ఆయన మనం ఎందుకు భూమి మీద పంపించారో, మనం ఎందుకు ఇక్కడ బ్రతికింపజేసి ఈ భూమి మీద మనకు మనుగడనిచ్చి రక్షణనిచ్చి ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తున్నారో, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం ఏమవుతామో అని ఇలా సంగతులు అన్నీ తెలుసుకొని ఆయన మాట చొప్పున నడుస్తూ ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు కుటుంబంతో సంతోషంగా గడుపుతూ చనిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గర ఉండగలుగుతా ధన్యత అని బైబిల్ మనకు అర్థమైతే, బైబిల్ సారాంశం మనకు అర్థమైతే, ఇప్పుడు ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనం ధన్యులము కావాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎడల. ఈరోజు మన పాఠం భయభక్తులే, దేవుని ఎడల భయభక్తులు. చాలా మందికి భయభక్తులు కలిగి లేరు ప్రియులారా. అవును, పేరుకు మాత్రమే మనం క్రైస్తవులకు కొనసాగుతున్నాం. పేరుకు మాత్రమే బైబిల్ పట్టుకున్న సంఘంలో ఉన్నాం. పేరుకు మాత్రమే భక్తి చేస్తున్నాం. కానీ ఆ భక్తి చుట్టూ భయం లేదు. భక్తి మాత్రమే ఉంది. అది కూడా అలవాటు చొప్పున లేక ఆచారంతో కూడిన భక్తి మాత్రమే ఉంది. కానీ దానిని అడ్డు పెట్టుకుని ఉండాల్సిన భయం చాలా మందిలో కొదువుగా ఉంది. అవును, మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాను, ఇంట్లో వాళ్ళనే, ఇంట్లో నాన్ననే మనం భయపడతాం. కానీ భక్తితో కూడిన భయం ఉంటే ఆ బిడ్డ నాన్న ఎదుటే కాదు, నాన్న లేనప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాడని ఎన్నోసార్లు మనం మాట్లాడుతున్నాం. తండ్రి ఎదురుగా లేదా తల్లి ఎదురుగా వారు చూసేటట్టుగా భయపడేవాడు దొంగ. కానీ దానిలో నిజంగా నాన్న పట్ల గౌరవము, భయము, భక్తి నిజమైన భయం అయితే, నాన్న లేకపోతే నేను లేను, అమ్మ లేకపోతే నేను లేను అనే భయం నిజంగా హృదయపూర్వకంగా ఉంటే ఎదుట మాత్రమే కాదు, పరోక్షంలో కూడా, ప్రత్యక్షంగానే కాదు పరోక్షంలో కూడా బిడ్డ భయంతో ఉంటాడు. తప్పు చేయడం, మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్న బాధపడతాడు అనేది ఆ మనసులో ఉంటే వాడు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ బిడ్డ తప్పు చేయకుండా ఉంటాడు. ఇది మనకు అర్థమైతే ఇప్పుడు దేవుని ఎడల భయభక్తులు హృదయపూర్వకంగా ఉండాలి. పైన మాత్రమే మనం భక్తి చేసి ఉన్నాం, కానీ భయంతో కూడిన భక్తి లేదు. ఈరోజు మీకు కొన్ని విషయాలు పరిచయం చేస్తున్నా. భయం ఎందుకు భయపడాలి? మొదటి భాగంలో పాత నిబంధన గ్రంథంలో ఒక 5 సందర్భాలు మీకు పరిచయం చేస్తాను. దేవుడు అంటే ఎందుకు భయపడాలి, స్వయంగా దేవుడే రాయించినటువంటి సంగతుల్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒకసారి మీరు పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోతాం, ఓల్డ్ టెస్టిమెంట్లోకి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం. అసలు భయం ఎందుకు పడాలి, ఎవరికి భయపడాలి, మనం ఎవరికి భయపడతామో తెలుసా? ఈ భూమి మీద ప్రతి దానికి భయపడతాం. అప్పుడంటే భయం, జబ్బుడంటే భయం, రోగం అంటే భయం, పక్కింటోడంటే భయం, ఎదురుంటోడంటే భయం, ఎవరైనా రౌడీ అంటే భయం, ఎవరైనా నోరేసుకుని పెద్ద పెద్దగా మాట్లాడితే వాళ్ళ నోరికి కూడా భయపడతాం. మనుషులకు భయపడతాం. వాళ్ళు ఏమనుకుంటారనే భయం, వీళ్ళేమనుకుంటారనే భయం. ఒకసారి మళ్ళీ మనకు కోపం వస్తే మళ్ళీ ఎదుటి కూడా లెక్క చేయలేము. ఆ భయపడేవాడు కూడా అప్పుడే నాకు కోపం వస్తే నేను మంచివాడు కాదు, మంచిదాన్ని కాదని ఎవరినైనా భయపడతాం, భయపెడతాం.
మామూలుగా ఉన్నప్పుడు ఎవరికైనా భయపడతాం, మన కోపం వస్తే ఎవరినైనా భయపెడతాం. ఎలా అర్థమవుతుందా? కానీ వాక్యంలో ఏం చెప్పారు ఒకసారి మనం చదువుకున్నామా? ద్వితీయోపదేశకాండం నీవు నీ దేవుడైన యెహోవాకి లోబడి ఆయనకే భయపడి అర్థమవుతుందా? ఎవరికి భయపడాలని చెప్తున్నారు భక్తులు. మోషే గారు మాట్లాడుతున్నారు ద్వితీయోపదేశకాండం మరల మొత్తం జరిగిన సంగతులన్నీ అంత పెద్ద సంఘానికి మరల బోధ చేస్తూ, అంత పెద్ద సమాజానికి బోధ చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు యెహోవాకు లోబడండి. లోబడండి అంటే అర్థం ఏంటంటే లోబడటం లేదా? లేదు, చాలాసార్లు తప్పిపోతా ఉన్నారు. అందుకే మీరు ముందు లోబడండి. లోబడితే భయభక్తులు వస్తాయి. మనం లోబడం కదా. నువ్వెంత, నేను కూడా అంతే. నువ్వేనా ఏంటి, నేను కూడా. నువ్వేనా ఉద్యోగం, నేను కూడా ఉద్యోగం. నువ్వేనా సంపాదించేది, నేను కూడా సంపాదిస్తున్నా. నువ్వేనా ఇంటికి, నేను కూడా అని రకరకాల కారణాలతో ఒకరికొకరు లోబడటం మర్చిపోయాం మనం. ఈ లోబడటం గురించి మళ్ళా మనం 2వ వర్తమానంలో నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు కూడా చెప్పించారు ఈ మాటని, పరిశుద్ధాత్మ లోబడిన సంగతి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే లోబడండి. మీరు యెహోవాకే లోబడండి. ఎవరు పడితే వాళ్ళకి లోబడద్దు. ఎవరు పడితే వాళ్ళు దేవుడు అనుకుంటారేమో. కాదు, మీరు లోబడాల్సింది యెహోవాకు, దేవునికి భయపడండి, ఆయనకే అనే మాట వాడారు. చూసారా? ఒకసారి సౌండ్ టెస్ట్ అర్థమవుతుందా? యెహోవాకి లోబడి ఆయనకే భయపడమని చెప్తున్నారు. ఇదే మాట యెహోషువ గ్రంథంలో కూడా చెప్తారు. ఇప్పుడు మోషే గారు చెప్పిన మాటని యెహోషువ గ్రంథంలో కూడా రాయించారు దేవుడు. ఒకసారి మీరు 24వ అధ్యాయం 14వ వచనం కనుక మీరు చదివితే, యెహోషువ గ్రంథం 24:14. కాబట్టి అంటే అంతకుముందు కొన్ని సంగతులు చెప్పారు, చాలా సంగతులు చెప్పి కాబట్టి ఏం చేస్తారంటే మీరు అని 24 కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగా కపటం లేకుండా. మన భక్తి చాలాసార్లు కపటంతో ఉంటది. అంటే దొంగ భక్తి అనమాట. అలవాటు భక్తి. పాస్టర్ గారు ఏమనుకుంటారో అని వచ్చేవాడు కొంతమంది. పాస్టర్లతో పరిచయం అంటే ఆమె మెప్పు కోసం వచ్చేవాడు కొంతమంది. లేదంటే చూసేవాడికి ఆదివారం కదా ఈరోజు చర్చికి పోతే బాగోదు అని వాళ్ళకి వీళ్ళకి భయపడేవాడు ఉన్నారు. కానీ కపటం లేకుండా హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించాలని, నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం నుంచి ఆదివారం దాకా నేను ఏం పని చేయలేదు, కనీసం ఈ రోజన్నా సన్నిధికి వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతారు. నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వస్తాను, ఏంటి నా కుమార్తె రాలేదే. భోజనం చేసినప్పుడు మన ఇంట్లో నిజంగా ప్రాణ పిల్లలు బాగా ప్రేమించే తల్లిదండ్రులు వాడు రాలేదే, వీడు రాలేదని ఎదురు చూస్తూ ఉంటారా లేదా? మీకు అనుభవాలని ఇవన్నీ. లేదంటే ఎవరు వస్తే నాకు ఎందుకు, నేను తినేస్తాను అనుకుంటారా? ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు ఒకవేళ పనుల్లో ఉన్నప్పటికీ రాత్రి భోజనం అప్పుడు ఖచ్చితంగా పెద్దోడు రాలేదా, వాడేది 2 అమ్మాయి రాలేదు ఇంకా అని అనుకుంటూ ఉంటాను. ఎదురు చూస్తూ ఉంటాడు నాన్న లేదా అమ్మ. మరి ఇప్పుడు అమ్మ ఒక్కరే, నాన్న ఒక్కరే దేవుడు. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడా లేదా? నా బిడ్డకి భోజనం పెట్టాను, నా బిడ్డకి రక్షణ ఇచ్చాను, నా బిడ్డకి సమస్తాన్ని ఇచ్చాను, నా సరిదికి ఇంకా రాలేదే, అవన్నీ అనుభవిస్తా. అక్కడ ఉందేంటి, ఇంటి దగ్గర బజార్లో ఉందేంటి, లేదంటే పనిలో ఉందంటే సన్నిధికి రాలేదని ఇక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉంటారన్న విషయం మనకు అర్థమైతే హృదయపూర్వకంగా వస్తామాట ఆయన దగ్గరికి. హృదయపూర్వకంగా నిష్కపడం చదవనమాట 24:14. ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించడం. సత్యంతో అంటే అందులో అబద్ధం ఉండకూడదు, హృదయపూర్వకంగా సేవించాలట. పైన ఏంటి, భయభక్తులు గలవారు. ఏదైనా రాయించింది అవునా? ఈరోజు మనకి భయం ఉంది చాలా మందికి. భక్తి ఉండదు. భక్తి ఉంటే భయం ఉండదు. 2 కలిసి ఉంటేనే భక్తి అంటున్నారు దేవుడు. 2 కలిసి ఉంటేనే నువ్వు బాగుపడతావు అంటున్నారు. భక్తి ఉన్నవాడికి భయం ఉండదు. ఏం కాదు అనుకుంటే తప్పులు చేస్తాడు. మందిరానికైతే వస్తాడు భక్తిగా. కొంతమందికి భయం ఉండదు. దేవుడు అంటే భయం. అమ్మో తెలుసు, ప్రమాదం తప్పించాలన్నా రప్పించాలన్నా ఆయనే. భయమే, కానీ భక్తి కలిగి సన్నిధికి రాడు. భయం ఉందంటాడు కానీ ఇంట్లోనే ఉంటాడు. భయం ఉందంటాడు ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు, చేయాల్సిన తప్పులన్నీ చేస్తూనే ఉంటాడు. భయం ఉపయోగం ఉండదు భక్తి లేకపోతే.
భక్తుంటే భయం లేకపోయినా పర్లేదు, భక్తున్నాడు మందిరంలో ఉంటాడు. కానీ కానీ వారికి వీరికి పెద్ద తేడా ఏమన్నా, వాడు భయం అంటే భయం ఉందని చెప్పుకుంటూనే బయట ఉండి అన్ని తప్పులు చేస్తుంటాడు. ఈ భక్తి కలిగిన వాడు ఇక్కడ ముందు తప్పులు చేస్తూ ఉంటాడు. తేడా ఏం లేదు. కానీ రెండు కలిసినప్పుడు ఈ భయము భక్తి కలగలిసిన పరిస్థితి వస్తే అప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఇక్కడుంటే భయభక్తులు కలిగి భయపడుతూ ఉంటావు, నిష్కపడంతో సత్యంతో ఉంటావు. బయట ఉన్నా కూడా అదే పనిలో ఉంటావు, నా దేవుడు చూస్తున్నాడు పైనుంచి అని. ఈ భయభక్తులు లేవు వల్ల చాలా మందికి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం ముందుకంటే, భయభక్తి లేని భక్తి చేస్తున్నాం వల్ల చాలా మందిని ఆచారానికి మాత్రమే సంఘానికి వస్తున్నాం. కానీ వీరు మనమే అంటే మన ఇక్కడున్న మంది కొద్ది మంది అనే కాదు, ప్రపంచంలో భక్తి చేస్తూ ఉన్న చాలా మందికి కూడా భయభక్తులు కలిగి లేవు. భక్తి ఉంది అంతే. అందుకే భక్తి ఉన్న వాళ్ళంతా సంఘంలో ఉన్నారు, భక్తి లేని వాళ్ళంతా, భయం లేని వాళ్ళంతా బయట ఉన్నారు. ఈ రెండు కలగాలి. ఒకసారి దినవృత్తాంతం మొదటి గ్రంథం తీయండి, 3వ మాట. 5 సందర్భాలు పరిచయం చేస్తానని చెప్పాను, ఇది 3వ సందర్భం. మొదటిది ద్వితీయోపదేశకాండమని చెప్పాను, 2వది యెహోషువ గ్రంథంలో చెప్పాను, 3వది దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం చదవండి. భూజనులారా, భూమి మీద ఉన్న మనుషులు మనకే చెప్తున్నారు. అందరికీ ఈ మాట. భూజనులు అంటే చర్చికి వచ్చి క్రైస్తవులారా, లేదంటే ఆ 2 కులాల్లో ఉన్న మనుషులారా, మనం అనుకున్నట్టుగా, లేదంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళారా, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళారా అని కాదు. ఇక్కడ భూమి మీద, ఆరిన నేల మీద, అమగర్భంలో నుంచి బయటకు వచ్చి భూమి మీద శ్వాస పీల్చుకుంటూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి హెచ్చరిక. భూజనులారా, ఆయన సన్నిధిని వణకడం అంటే దేనికి? చలిగా. చలిగా వణికేది మన చలికాలను ఉడుకుతామే గడగడలాడుకుంటూ, ఆ చలిగా. లేదంటే వర్షంలో బాగా ఎక్కువసేపు వర్షంలో తడిచిపోతే అప్పుడు ఆటోమేటిక్ ఉడికొచ్చింది. శరీర భాగంలో ఉండాల్సిన ఈ వేడంతా తగ్గిపోయి ఆటోమేటిక్ చలి వచ్చేసింది. అప్పుడు ఉడికిపోతాం, అవునా? ఆ వేడి పెట్టి తాగడమో లేదంటే ఇంకా ఏదో దుప్పటి కప్పుకోవడమో ఏదో చేస్తాను. ఆ ఉనికి కూడా అది కూడా కాదు. మరి ఏంటి వణకడం అంటే? ఏంటి? భయపడి వణకాలి. నా దేవుని సన్నిధికి వెళ్తున్నాను. గడగడ అంటే చలి వణకడం కాదు, హృదయంలో వణుకు రావాలి, ప్రవర్తనలో వణుకు రావాలి, శరీరంలో వణుకు కాదు. ఆయన మాట్లాడుతుంది లోపల అంతరంగంలో వణుకు పుట్టాలి. అరే ఈ తప్పు మాట మాట్లాడితే నా దేవుడు, ఈ పాపపు మాట నా నోట వెంట మాట్లాడితే దేవుడు నా దేవుడు ఒప్పుకోడు. నువ్వు భర్తకు లోపడాల్సిన దానికి లోపడకుండా భయం లేకపోతే, భార్యను ప్రేమించాల్సిన భర్త దేవుని వాక్యానికి భయపడకుండా కొడితే, ఇది ఏ సందర్భమైనా కావచ్చు, లోపల వణుకు పుట్టాలి. మన నోట ఒక మాట రావాలన్నా, మన చేయి ఒకరిని తాకాలన్నా ప్రేమతో, కోపంతో, లేదంటే మన మాట ఒకరిని బాధ పెట్టాలన్నా, ఏ పద్ధతిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు లోపల వణుకు పుట్టాలి, హృదయాంతరంగంలో వణుకు పుట్టాలి, భయపడాలి. అప్పుడు భయం ఉంటే వణుకు వస్తుంది. అరే ఈ మాట అంటే బాగోదేమో, ఎదుటోడు నొచ్చుకుంటాడు, పుచ్చుకుంటుంది వారికి మాట, కోపం వస్తే ఆ బోధు మాట, లేదంటే ఆ పరుషమైన మాట ఆ ఎదుటి మనిషికి పుచ్చుకుందంటే దేవుడు నన్ను పుచ్చుతాడనే భయం అంటే ఆయన సన్నిధిని వణకబడ్డట్టు. భూజనులు అందరికి చెప్తున్నారు ఈ మాట. ఈ చర్చిలో ఉన్న వారికి కాదు, బయట ఉన్న భూమి మీద ఉన్న అందరికీ చెప్తున్నారు. ఇప్పుడు అందరూ పాటిస్తారో లేదు తర్వాత విషయం, అందరూ వింటారో లేదో తర్వాత విషయం. మరి బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా వింటారు లేదే, మనం కూడా వణికిపోవడం లేదా? ఆయన అంటే వణికిస్తున్నాను ఎందుకోడని, మాటలతోటి చేతలతోటి గడగలాడిస్తున్నామే. నేనంటే ఏంటో తెలుసా అని చిటికలు వేస్తున్నామంటే అర్థం ఏంటి? ఇప్పటికీ మళ్ళీ చాలా మంది నేను మామూలు దాన్ని కాదు తెలుసా, లేదా నేను మామూలు కాదు తెలుసా, మా వాటి ఏంటో తెలుసా అంటున్నా. మన ఎలక్షన్స్ లో మేము కంటిన్యూగా డ్యూటీలు చేశాం కదా. లోకం ఎలా ఉందో మన క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు కూడా కర్రలో కట్టెలు తీసుకొని వస్తున్నారు, అందరిలాగా మద్యం తాగుతూ రోడ్డు మీద చిందులు వేస్తున్నారు, భయపెడుతున్నారు అందరినీ. స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ మాటలను బట్టి వీళ్ళు క్రైస్తవులు అని. భయం లేకుండా వణికిచ్చేస్తున్నారు అందరినీ. వచ్చేవాడిని పోయేవాడిని భయపెడుతున్నారు. భయపడాల్సిన క్రైస్తవ జనాంగం, భయపడి దేవుని సన్నిధిలో వణకవలసినటువంటి దైవ జనాంగం ఏ మాత్రమో భయం లేకుండా ఎదుటి వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు, మనం క్రైస్తవులని మనల్ని చూస్తున్నారని కనీస స్పృహ కూడా లేకుండా
వడికించేస్తూ ఉన్నారు సమాజాన్ని. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, భూజనులారా, ఏమన్నారు? భూజనులారా, ఆయన సన్నిధి చదవండి. ఇక్కడ ఈ మాట మిగతా వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వు చెప్తే నేను వినాలా అంటాడు అన్యుడు. విచిత్రం ఏంటంటే, ఈ బైబుల్ పట్టుకున్న క్రైస్తవుడు కూడా నోటితో అంటల్లా మరి ఏం చేస్తున్నాడు? చేతలతో చూపిస్తున్నాడు. గోవయ్య అంటే నాకు లెక్క లేదు, నువ్వు దేవుడు అయితే కావచ్చు, నేను ఎవరన్నా తెలుసా అంటున్నాడు. నువ్వు దేవుడు అయితే కావచ్చు, నేను ఎలాగన్నా నువ్వు చెప్తే. అన్యుడు అన్నాడంటే కొంత న్యాయం ఉంది. వాడికి దేవుడు అంటే తెలియదు కనుక, తనను పుట్టించిన వారు ఎవరో తనకు తెలియదు కనుక, తనకు పోషిస్తూ ఇప్పటి వరకు శ్వాసనిస్తూ ఈ భూమి మీద జీవమిస్తూ ఉన్నవారు ఎవరో తెలియదు కనుక వాడు అలా మాట్లాడాడంటే న్యాయం ఉంది. కానీ తెలిసిన మనం కూడా నువ్వు బట్టి నాకు లెక్కలేదు పో అని నోటితో అనటం లేదు, కానీ నీ మాట నేను వినను పో అని నోటితో అనటం లేదు, కానీ నువ్వు బట్టి నాకు భయమే లేదు పో, ఏం చేసుకుంటావో చేసుకో అని నోటితో అనటం లేదు, కానీ తన ప్రవర్తనతో చూపిస్తున్నాడు. వణకవలసిన వాడు, భయపడి వణకవలసిన వాడు వడికింప చేస్తూ ఉన్నాడు ఎదుటి జనం, కానీ తన ప్రవర్తనతో. నామో అమ్మో పలానా పని చేయముంది, లేదా పలానా బట్టలు కట్టుకోముంది, లేదా పలానా పని చేయమని చెప్పి ఖచ్చితంగా చెప్పేసింది. చెయ్యకపోవటం లెక్కలెత్తమే కదా, అంతే కదా. ప్రత్యేకంగా నేను చెయ్యను అనాలా ఏంటి? నువ్వంటే నాకు భయం లేదు అనాలని డాడీని మమ్మీని చెప్పిన పని చెయ్యకపోతే దాని అర్థం అదే, నిన్ను నేను లెక్క చేయటం లేదు, అంతే కదా దాని అర్థం. ఎన్నిసార్లు మన పిల్లలు పని చెప్పి పిల్లలు చేయకుండా ఉంటారు, గారబంతా మనం ఊరుకుంటారు. కానీ వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళు తెలియజెప్పుతున్నది ఏంటి? వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళు నాకు చెప్పేది ఏంటి? నువ్వు అంటే నాకు భయం లేదు, అంతే. వాక్యమే చెప్తుంది, నేను చెప్తున్న మాట కాదు ఇది. పిల్లలు మనం చెప్పిన పని చేయట్లేదంటే భయం లేదు అని మనకు చెప్తున్నారు, అంతే. పైకి మనం చిన్న బిడ్డలు కదా, పోన్లే పాపం అని మనం, కానీ నేను అంటున్న మాట వాక్యం అంటున్నమాట. వాక్యం చెప్తుంది వనకండి అంటే వనకటంలా, గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికీ లెక్క చెప్పాలి మనం ఖచ్చితంగా. ఒకరోజు, ఈ రోజు కాకపోతే ఒకరోజు కోపం వచ్చిన రోజు నాన్న పరడా తీసుకుంటాడే, అప్పుడు వస్తాయి అన్ని లెక్క పెట్టి మరి కొడతాడు. అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, అప్పుడు ఎందుకు అవునా, అన్ని వస్తాయి రావా. అలాగనే ఈ లోకంలో ఉన్న నాన్నకి అమ్మకి అంత కోపం వస్తే మరి పరలోకపు తండ్రికి ఎంత కోపం ఉన్నది, అవునా? అన్ని సరిచేసుకోవాలి. రైట్, ఇంకొక సందర్భంలో కదా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు మీకే చెప్తాడు, మీలో చాలా మంది, మీలో ఏంటి నాతో సహా చాలా మంది, మనం అందరము ముఖ్యంగా కాస్త తెలివి, కాస్త జ్ఞానము, కాస్త చదువు ఉంటే ప్రతి మనిషి అనుకునే మాట ఏంటట, నేను జ్ఞానిని, నాకు అన్ని తెలుసు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగితే జరిగే మార్పు ఏంటి? ఎవరు ఒక ఆయన ఉన్నారు, దేవుడే పరిచయం చేశాడు మనకి. ఎవరైనా ఒకటో వచ్చిన మాట్లాడతారు కదా, పలానా దేశంలో పలానా ఆయన ఉన్నాడు, ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసిరిపెట్టాడు అన్నా కదా. విసర్జించిన వాడట. పూజ దేశంలో యోగను మనుషుడు, అతను యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు రాయించాడు, దేవుడు రాయించాడు అన్నమాట. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. అంటే భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని విసర్జిస్తామా? రైట్. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు మళ్ళీ చెడుతనం ఉందంటే అర్థం ఏంటి? పేరుకి మాత్రమే భక్తి కలిగి ఉన్నారు, ఆ భక్తి వెనక భయం లేదు అనే కదా అర్థం. చెడుతనం అంటే ఎందుకు అర్థం ఏంటి? కేవలం చెడులు పట్టేనా, చెడు ప్రవర్తన కూడా. చెడు ప్రవర్తనలో వాళ్ళు కొట్టడం, తిట్టడమేనా, లేదా ప్రేమించకపోవడం, గౌరవించకపోవడం, లెక్క చేయకపోవడం, ఎదుటి ప్రేమించకపోవడం, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొదుగు వారి నీ ప్రాణపెట్ట బదులు, ఇవన్నీ కూడా ఉన్నాయా? అన్ని ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా అని ఎవరికి వారికి చేసుకుని చెప్పాలి. నాకు చెప్పాల్సిన పర్లేదు, కానీ మీకు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మనం భయభక్తులు కలిగి ఉన్నామా, లేదంటే
భయభక్తులు లేకుండా కేవలం భక్తి మాత్రం చేసే దొంగ భక్తులు లేకున్నాం. భయభక్తులు ఉంటే ఏం జరుగుతుందట, నేను జ్ఞానిని, నాకు అన్ని తెలుసు అనుకోవద్దురా నువ్వు అంటున్నాడు. నేను గొప్పవాడిని, నేను మొనగెత్తని, నేను మొనగాడిని, నాకు అన్ని తెలుసు నువ్వు అనుకోవద్దు. తెక్కవాడా అతిగా ఆవేశపడు మాకు, నువ్వు జ్ఞాని కాదు, మహాజ్ఞాని కాదు, అంతకంటే నీకు తెలిసిన కొద్దిపాటికి జ్ఞానిని, నేను జ్ఞానిని కదా అనుకోవద్దనే మాట ఎందుకు రాయించాడంటే భయభక్తులు లేకపోతేనే జ్ఞానం అనుకుంటాడు. ఎందుకంటే పసిపిల్లలు అనుకోండి, జ్ఞానం లేని పిల్లలు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు చెప్పింది, అవునా? కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి జ్ఞానం వస్తుంది, అప్పుడు పెరుగుతుంది. నాకు అన్నీ తెలుసు, మమ్మీ చెప్పింది కరెక్ట్ కాదు, నాకు తెలుసు మా డాడీ చెప్పింది కరెక్ట్ కదా, అప్పుడే ఎదురు తిరగటం, చెప్పింది చేయకపోవడం, అంతే కదా. ఒక 4-5 ఏళ్ళ పిల్లల్ని ఏం ఎదురు తిరగరు, కొట్టుతుందా కొట్టాల్సిన పిల్లలు చెప్తే చేసేస్తారు. ఓ 10 ఏళ్ళు దాటితే, ఓ 12 ఏళ్ళు దాటితే, అవునా? ఇప్పుడు జ్ఞానాలు వస్తాయి కదా, ఈ జ్ఞానం పసిబిడ్డల దగ్గర నుంచి, అంటే కొంచెం ఊహ తెలిసిన బిడ్డల దగ్గర నుంచి ఎదిగే కొద్దీ జ్ఞానం పేరుతో మనం ఏం చేస్తామంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోయి చెప్పిన మాటలు లోపడిన స్థితిలోకి వస్తాము. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వాడు చేస్తాడు చెప్పింది ఖచ్చితంగా. చిన్నవాడు ఉన్నాడు, వాడు చేస్తాడు, వీడు చేయడు. ఎందుకు? నువ్వంటే నువ్వు కాదు. ఈ వయసు వచ్చినప్పటికీ అంతే కదా. దేవుని జ్ఞానంలో కూడా అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పింది చేయమంటారు, మోపలు వేసుకుంటారు, చేతులు ఎత్తమంటారు, ఏం చెప్తే చేస్తారు, అవునా? కొంచెం ఓదేసిన మీరు చేతులు ఎందుకు ఎత్తాలి, హల్లు ఎందుకు అనాలి, ఆమె ఎందుకు అనాలి, ప్రశ్నలు వస్తాయి. నేను జ్ఞాన్ని, నాకు అన్ని తెలుసు అని, అవునా కదా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత ఎదిగినా సరే నువ్వు జ్ఞానం అనుకోవద్దు. చదవడం అన్నమాట, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. నా జ్ఞానం ఏర్పాటిది. నువ్వు బోధించేటప్పుడు చూయించు నీ జ్ఞానాన్ని, నువ్వు సువార్తను ప్రకటించేటప్పుడు చూయించు నీ జ్ఞానాన్ని, నువ్వు ప్రేమను పంచేటప్పుడు చూయించు నువ్వు ఎంత జ్ఞానమో. నీ ప్రేమ వలన నువ్వు మహాజ్ఞానం అని తెలియాలి, కానీ నీ మాటల వలన కాదు. ఆగండి, వచ్చే బాగానే పర్వాలేదు, మళ్ళీ అనుకోకండి జరగదు. నీ ప్రేమ వలన, నీ ప్రవర్తన వలన, నీ సమస్త శరీర ప్రవర్తన వలన నీ జ్ఞానాన్ని ఎదుటికి పంచాలి. అంతే తప్ప కేవలం నోటి మాటతో కాదు జ్ఞానాన్ని. నేను జ్ఞానాన్ని, నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏమన్నాడు, విడిచిపెట్టు అన్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, భయభక్తులు అంటే చెడుతనం ఉండదు అని. నేను చెప్పిన మాట లేకపోతే యోబు గారి గురించి దేవుడు చెప్పిన మాట? దేవుడే చెప్పాడు. భయభక్తులు ఉంటే జ్ఞానం ఉంటుంది. అప్పుడు భయభక్తులు కలిగి చెడుతనం విసిరిస్తే అది అసలైన జ్ఞానం. ఇప్పుడు ఆలోచించాలి మన జ్ఞానాన్ని, భయభక్తుల గురించి. ఎప్పుడు ఏం పని చేయగలదో తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు భయమే లేదు మనకి. నువ్వెంత అంటున్నావు. ఇప్పటికి కూడా ఇంకా మనుషుల్ని ఒకరినొకరు గౌరవించడం, ప్రేమించుకోవడం, నాకంటే నువ్వే గొప్ప అనుకోవడం లేదు, నేనే గొప్ప అనుకునే స్థితిలో ఉన్నా కానీ మనం ఇంకా భయం కలిగి లేము. పేరుకి మాత్రమే భక్తి చేస్తూ ఉన్నాం. దేవుడు కూడా అలా చేస్తే మీకు తెలుసా తెలియదు. యెహోవాయందు భయభక్తులు కలిగిన త్రోవలను నడవాలంటే చాలా కష్టం అండి. మన ధన్యులం కావాలంటే చాలా కష్టం. భయం దారి తెలియ ముందు ఆ త్రోవలో నడవాలంటే ముందు ఆసక్తి ఉండాలి. నా దారిలో నేను నడుస్తాను అంటున్నాం మనం కాదు, ప్రభువు దారిలో నడిస్తే మనం ధన్యులం అవుతాం. చివరి భాగం 5వ పాయింట్ ఒకసారి చెప్తాను మీకు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకోనుడి. ఎంత క్లియర్ కట్ గా చెప్పేశాడు చూడండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఇప్పుడు ఆయనకే భయపడాల్సిన వాడిని మనం అంటారు, మా ఆయనకే నేను భయపడను అంటాం మనం చాలా మంది కదా. మా ఆవిడంటేనే నాకు లెక్క లేదు, నువ్వు చెప్తే లెక్క అంటాడు ఒకడు. మా ఆయనకే లెక్క చేయను నేను, నువ్వెత్తరా అంటుంది ఒక ఆవిడ. ఎక్కడుంది చూడండి తేడా, అవునా? దేవుడు అంటున్నాడు, మరి ఆయన మీరు భయపడాల్సింది నాకే. మనం ఆయనకి తప్ప అందరికీ భయపడతాం. మొదట్లో చెప్పినట్టు, ప్రారంభంలో చెప్పినట్టు అప్పులోడు, వాడు, వీడు, కరెంటోడు, ఇల్లు ఇచ్చినోడు, సరుకులు ఇచ్చినోడు, కూరగాయలు ఇచ్చేవాడు, పిల్లలు ఇచ్చినవాడు, బాకరికి ఎవరు పక్కింటోడు, ఎదురింటాడు, ప్రతి వాడికి భయపడతాం.
విచిత్రమైన అంటే మనకి తిక్కరగినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ మనం కూడా భయపెడతాం. మామూలు కాదు మళ్ళీ. కానీ దేవుడు అంటున్నాడు, మీరు వాళ్ళకి వెళ్ళి భయపడితే ఉపయోగం లేదు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఒకరున్నారు తెలుసా మీకు? ఏది సైన్యం? ఆయన సైన్యం ఏంటి తెలుసా? సైన్యం ఏంటో తెలుసా? ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము ఆయన సైన్యమే. మనం అనుభవించే పంచభూతాలు ఆయన సైన్యమే, ఆయన సేవకులే. మనకు దాసులుగా నియమించిన అదే సేవకులు ఆయనకి కోపం వచ్చినప్పుడు ఆయన పక్షాన మనకు శత్రువర్గంగా చల్లగా హాయిగా మనల్ని రక్షించే చల్లటి గారే ఏముంది? దేవుని కోపం వస్తే సుడిగాలి అయిపోద్ది. అవునా కదా? మనల్ని పంటలు పండించి మనల్ని కాపాడుతున్నటువంటి ఈ వేడి ఉగ్రంగా మారితే, తీవ్రమైతే వడదెబ్బ అయిపోతాం మనం దెబ్బకి. ఇక ప్రతిదీ చూసుకోండి. మరి ఇంత సైన్యానికి అధిపతి ఆయనే. మనం పీల్చేది, తినేది, తాగేది, తిరిగేది ఏదైనా అది దేవుడిచ్చినదే అని అర్థమైతే, మన దేవుడి సైన్యం అని మనకు అర్థమైతే, ప్రకృతి ప్రతిదీ సమస్తం మనకు కనపడుతున్నది, కనపడది ప్రతిదీ దేవుని సైన్యమే అని మనకు అర్థమైతే, దేవుని దూతలే అని మనకు అర్థమైతే, ఈ దూతలన్నిటికీ ఈ సైన్యం అందరికి అధిపతి ఎవరట? యెహోవా అని మనకు అర్థమైతే ఏం చేయమంటున్నాడు? మీరు భయపడవలసిన వాడు. దానికంటే నేను వాడు దాని తర్వాత 8:13 చదవండి. యెషయా మళ్ళీ చదవండి సార్. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడాలి. మనం ఆయన కోసం దిగులు పడాలట. దేవా, నన్ను ఎప్పుడు కనిపిస్తారు? నాకు ఈ సమస్య నుంచి ఎప్పుడు విముక్తి కలిగజేస్తున్నారు? ఈ భూమి మీద నుంచి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు? ఎప్పుడు నేను దగ్గరికి వస్తానని. దూర ప్రాంతాల్లో ఉన్న భర్త వస్తే, భర్త పని మీద దూర ప్రాంతానికి వెళ్తే ఇంట్లో భార్య పిల్లలు దిగులు పడతారే, మా నాన్న ఎప్పుడు వస్తాడు మమ్మీ అని పిల్లలు, అయ్యా ఎప్పుడు వస్తాడు మా అని భార్య దిగులు పడతారే. తెలుసా మీకు? ఆ వాడికి అర్థం తెలిస్తే తెలియట్లే మనకు చాలా మంది వాక్యానికి అర్థం. 8:13 ఏమన్నారట? చదవండి ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకోనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడాలి. ఓ భార్య భర్త కోసం దిగులు పడుతుంది. నిజమైన ప్రేమ దిగులు పడుతుందా? ఓ వచ్చినప్పుడు వాడే వస్తాడు అని చెప్పేసి వస్తా కుటుంబానికి కావాల్సిన మొత్తం తెస్తాడు. ఈలోగా మనం తిరిగి తాగుదాం, సంతోషంగా ఉందాం, దిగులు పడకుండా ఉందాం అనుకుంటే ఆమె భార్యనా? కాదు. అసలైన భార్య దిగులు పడుతుంది నిజంగా, భర్త ఎప్పుడు వస్తాడని. పిల్లలు దిగులు పడతారు, నాన్న తెచ్చే పప్పుల కోసం కాదు. ఎవరి కోసం? నాన్న కోసమే దిగులు పడతారు. నిజమే. పప్పులు తెస్తే సంతోషపడతారు, అది వేరే. పప్పు తేకుండా వచ్చినా సరే నాన్నే. ఏమి లేకుండా వట్టి చేతితో వచ్చినా సరే భర్తను చూస్తూ కలగాలి సంతోషం భార్యకి. అయ్యా వచ్చావా, నీకోసం దిగులు పడ్డాను, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు కదా. ఇది కదా అసలైన ప్రేమ అంటే. చూడగానే ఉప్పొంగిపోతాం ఆ ప్రేమను చూసి. అలా దిగులు పడాలంటున్నాడు భక్తుడు దేవుని చూసి. అలా దిగులు పడాలి విశ్వాసి ప్రభువును చూసి. భయపడాలి, దిగులు పడాలి ఆయన కొరకే. మనకు దిగులు ఎక్కడుంది? ప్రభువును చూడాలని ఎదురు చూపు ఉందా? ఎదురు చూపుంటే దిగులు వస్తాయి. మా ఆయన చూడాలని ఎదురు చూపుంటే దిగులు వచ్చేస్తుంది. తెల్లారిపోయింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, ఇక దిగులు మొదలవుతుంది. ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రభువుతో కూడా అలాంటి దిగులే. ఇంకా నన్ను కనికరించలేదు, ఇంకా నాకు ఇచ్చే జీవం నన్ను తీసుకెళ్ళలేదు, ఆయన దిగులు పడాలంట. అదేంటి? మరణం కోసం ఎదురు చూడటం దిగులా? చావు కోసం ఎదురు చూడటం దిగులా? చావు కోసం దిగులు కాదు అక్కడ ఉద్దేశం. ప్రభువుని చూడాలనే తపనలో నుంచి వచ్చేదే దిగులు. ప్రభుతో కలవాలి, మాట్లాడాలి, ఆయనతో తరచుగా అనుబంధం కలిగి ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే దూరం అయ్యాడంటే దిగులు వస్తుంది. ప్రార్థన చేయలేకపోయామంటే దిగులు వస్తుంది. మన ప్రార్థనకు సహకారం ఫలం రాకపోతే దిగులు వస్తుంది. ఎందుకంటే భయం ఉంటే దిగులు వస్తుంది. అందుకే మీరు భయపడవలసిన వాడు ఆయనే. మనం ఆయన తప్ప అందరికీ భయపడతాం. అవునా కదా? ఇప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అనే సందర్భాన్ని ముగించుకుందాం. మొదటి సంఘాన్ని యెహోవాను భయభక్తులు కలిగి ఉండాలంటే భయం అంటే ఏంటి మొదలు చెప్పినాక చెప్పండి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం. యెహోవాకు లోబడి
ఆయనకే భయపడమన్నాడు. అవునా? యెహోషువలో 24:14 యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనకే భయపడి ఆ, ఆయన మాట విని ఆయన మాట్లాడుకున్నాడు. దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయం భూజనులారా ఆయన సన్నిధిని భయముతో వణకండి. శరీరంతో కాదు వణకాల్సిందే, హృదయంలో భయం కలిగి వణుకు రావాలి. అయ్యో నా దేవుని కోపం వస్తే నేను ఉండలేను, తట్టుకోలేను, ఆయన ఉగ్రత నా మీద పెట్టాడు అంటే నేను మాడి మసైపోతాను, కాబట్టి ఆయన ఉగ్రతకి పాత్రలను కాకుండా ఆయన ప్రేమను పొందుకోవాలనే భయం వస్తుంది. అప్పుడు వణుకు వస్తుంది తప్పు చేయాలంటే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం జ్ఞానం అనుకొని డబ్బాలు పెట్టుకోవద్దు, నేను మహామేధావిని అనుకోవద్దు. ఏంటట? యెహోవా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించమన్నాడు. నెంబర్ 5 యెషయా గ్రంథంలో మీరు భయపడవలసిన వాడు ఆయనే, మీరు దిగులు పడాల్సింది ఆయనకే వహించే. ఎందుకంటే పైన ఒక మాట ట్యాగ్లైన్ ఒకటి ఉంది. ఏంటది? నేను జ్ఞాని సైన్య కాదు, మీరు భయపడవలసిన వాడు ఆయనే అన్న దగ్గర పైన ఒక ట్యాగ్లైన్ ఉంది. ఏంటట? సైన్యములకు అధిపతి ఆయన పేరు. అందుకు భయపడాలి. ఎందుకు భయపడాలంటే సైన్యములకు అధిపతి ఆయనే, అందుకు భయపడాలి. భయపడాలి. భయం లేనివాడు భక్తి చేయగలడు, భక్తి లేనివాడు దేనికి పనికిరాడు. రెండవ ప్రసంగంలో కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక.